రవ్వ ఉండ్రాలు, చప్పటి కుడుములు, బెల్లం కుడుములు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. వినాయక చవితికి చేసుకునే ఉండ్రాలు కుడుములు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం చేసుకునే రెసిపీ రవ్వ ఉండ్రాలు. వినాయక చవితికి చేసుకునే ఈ రవ్వ ఉండ్రాలు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల నీళ్లు పోసుకొని ముందుగా నానబెట్టిన కొంచెం శనగపప్పుని వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇంకా మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. వాటర్ మరుగుతూ పప్పు కొంచెం బాయిల్ అవుతుంది. పప్పు కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 కప్పు బియ్యం రవ్వని వేసుకోవాలి. బియ్యం రవ్వ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఉడకనివ్వాలి. జీలకర్ర కూడా వేసుకుంటారు, కానీ నేను శనగపప్పు మాత్రమే వేసాను. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. చూడండి, వాటర్ అంతా పోయి రవ్వ దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్లో రవ్వ ఇంకాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు రవ్వని కొంచెం చల్లారనివ్వాలి. రవ్వ కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఉండ్రాలని చేసుకుందాం. ఇప్పుడు రవ్వలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇష్టమైన షేపులో ఉండ్రాలని చేసుకోవాలి. నేనైతే రౌండ్గా ఉండ్రాలని చేసుకుంటున్నాను, సైజ్ అయితే మీ ఇష్టం. ఇలా ఉండ్రాలన్నిటినీ లడ్డూలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండ్రాలన్నీ వినాయకుడికి నైవేద్యంగా పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. చప్పటి కుడుములు ఇంకా బెల్లం కుడుముల రెసిపీ కూడా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతే, మన రవ్వ ఉండ్రాలైతే రెడీ అయిపోయాయి. ఈ టేస్టీ రవ్వ ఉండ్రాలని తప్పకుండా ట్రై చేయండి. చప్పటి కుడుములు ఉండ్రాలంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా, అలాగే చప్పటి కుడుములు కూడా వినాయకుడికి చాలా ఇష్టం. కోసం ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ వాటర్ వేసుకొని అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని నెక్స్ట్ 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాని తర్వాత 1 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. పిండిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి అలాగే 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారుతుంది. పిండినంతా వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల కుడుములు క్రాక్స్ రాకుండా ఉంటాయి. వినాయక చవితికి తప్పకుండా వినాయకుడికి చేసి పెట్టండి. బుజ్జి గణపయ్య బొజ్జని నింపేసేయండి. పిండి కలపడం అయిపోయింది. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు మీ ఇష్టమైన షేప్లో చేయండి, నేనైతే బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ములని స్టీమ్ చేయడానికి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఆ కుడుములని ప్లేట్లో పెట్టుకొని
ఒక 10 మినిట్స్ పాటు ఆవిరిపై ఉడికించాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి మన కుడుములు ఎంత బాగా బాయిల్ అయ్యాయో. మనం నైవేద్యంగా సమర్పించుకునే టేస్టీ కుడుములు రెడీ అయిపోయాయి. ఎలా చేయాలో చూసేద్దాం. గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పులో 1 కప్పు నీళ్లు వేసి కొంచెం మెత్తపడే వరకు ఉడికించాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం బెల్లంని కరిగించుకుందాం. దీనికోసం 1 కప్ బెల్లంని తీసుకొని 1/2 కప్ నీళ్లు పోసుకొని బెల్లంని కరిగించాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నాను. కరిగించిన బెల్లంని వడకట్టుకొని పోసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని బాగా ఉడికించాలి. ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ బియ్యం పిండిని తీసుకోవాలి. నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. మీరు ఉంటే తడి బియ్యం పిండిని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం బెల్లంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ను అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా చేతితో ఒకసారి కలుపుకొని కుడుములని చేసుకుందాం. దానికోసం ఈ ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని కుడుములను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవి స్టీమ్ చేయడానికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ని ఆ వాటర్లో పెట్టుకోవాలి. లేదా ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. 10 నిమిషాలు ఉడికిన తర్వాత నా కుడుములు చూడండి రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.